హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మా మమ్మీ నాది అమ్మవారి 9 అవతారాల్లో ఒక వీడియో క్రియేట్ చేసింది చూసారా? మీరు కూడా అలా చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకులే ఫుల్ వీడియో చూసేద్దామా? ఓకే పదండి. నేనైతే మా పాపది దేవి అవతార్ ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను. కొందరు చూడని వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసమని నేను మళ్ళీ రివ్యూగా చూయిస్తున్నాను. చాలా సింపుల్ అండి ఇలా ఫోటోస్ క్రియేట్ చేసి వీడియో అనేది క్రియేట్ చేయడం. అంటే ఈ రోజులలో చిన్న పాపలంటే మనం ఆ కాస్ట్యూమ్స్ ఉంచుకోవడం ఇబ్బంది కదా! వాళ్ళకి మళ్ళీ చీదరించుకోవడం, పీకేసుకోవడం అలాంటివి చేస్తారు కదా! అలా చేయకుండా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తేనే మనకి ఈ అవతారాలలో మనకి ఫోటోస్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది మనకి ఏఐ అనేది. ఆ టూల్ ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఆ ఏఐ టూల్ ఉపయోగించి మనం ఫోటో ఎలా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకెళ్ళి మనం జెమినీ ఏఐ అని సెర్చ్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ జెమినీ అని, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు గూగుల్ జెమినీలో మనకి సెర్చ్ బాక్స్ అంటే ఆస్క్ జెమినీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం అక్కడ ప్రాంప్ట్ ఏదైనా మనకు కావాల్సిన ఫోటో అంటే ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలా దాన్ని ప్రాంప్ట్ అంటారు. అది ఇచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫొటోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ నా ప్రాంప్ట్లో నో స్మైల్ అనేది లేదండి. సో నేను ఎండ్లో యాడ్ నో స్మైల్ అని నేను టైప్ చేశాను. నో స్మైల్ అంటే ముక్కేరండి. ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకి ఆల్బమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆల్బమ్స్లో నుండి నేను మా పాప ఫోటో అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తూ ఉండగా నాకు 2 ఫోటోలు సెలెక్ట్ అయ్యాయండి. సో నేను ఒక ఫోటోని స్కిప్ చేసేసాను. తర్వాత మా పాప ఫోటో కొంచెం స్క్రోల్ అవ్వగానే అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. అయిన తర్వాత కింద మనకి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదండి, ఆ యారో మార్క్ని అయితే మనము క్లిక్ చేయాలి. సో మనకి ఇది గూగుల్ జెమినీ అనేది మన ప్రాంప్ట్ని మొత్తం రీడ్ చేసేసి మనకు కావాల్సిన అవతారంలో మనం ఇచ్చిన ప్రాంప్ట్కి విధంగా మనకి ఫోటోనైతే సెండ్ చేస్తుంది. జస్ట్ సెకండ్ అని ఉంది కదండి. సో చూడండి, ఇప్పుడు జనరేటింగ్ ఇమేజ్ అని వచ్చింది. ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. కానీ మా పాప ఫేస్ మాత్రం కొంచెం లైట్గా కొంచెం ఫేస్లో యాజ్ ఇట్ ఈజ్ రాలేదు ఫేస్ అనేది. సో ఇప్పుడు చూడండి, దీన్నైతే నేను పైన డౌన్లోడ్ కిందికి ఆరో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మా పాప ఫేస్ అది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కదా. సో మళ్ళీ నేను గూగుల్లోకి వెళ్ళి రీమేకర్ ఏఐ ఫేస్ ఫ్యాప్ అనేది నేను సెర్చ్ చేశాను. అది క్లిక్ చేశాక అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ మనం ఇప్పటివరకు క్రియేట్ చేసిన ఫోటోని యాడ్ చేసి మళ్ళీ కింద ఇంకో బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఏ ఫోటో కావాలో ఆ ఫోటో ఉన్న ఫోటో అయితే ఇవ్వాలి. అప్లోడ్ టార్గెట్ ఫేస్, ఏ ఫేస్ కావాలో ఆ ఫోటో ఇవ్వాలి. ఇక్కడ విఐ మోడల్ అని కనిపిస్తుంది కదా, అంటే మనం ఒక్క ఫోటోకి ఒక క్రెడిట్ అనేది కట్ అవుతుందండి. నాకు ఇక్కడ 2 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నేను ఇప్పటివరకు ఫొటోస్ చాలా క్రియేట్ చేశాను. ఇప్పుడు కూడా ఫోటో జనరేట్ అవుతుంది కదా, సో దానికి కూడా నాకు ఒక క్రెడిట్ అనేది కట్ అయ్యింది. చూడండి ఇప్పుడు 1 క్రెడిట్ అనేది ఉంది నాకు. సో ఫోటో మొత్తం స్వాప్ అయిపోతుంది, ఫేస్ స్వాప్ అయిపోయి ఫోటో రీజనరేట్ అవుతుంది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ నెక్స్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి. మనకి ఫోటో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆల్బంలోకి డౌన్లోడ్ అవుతుందండి. కానీ ఇక్కడ మళ్ళీ నాకు నో స్మైల్ అనేది మిస్ అయింది. తర్వాత నేను నో స్మైల్ కోసం మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి నేను మళ్ళీ ఏఐకి యాడ్ నో స్మైల్ ఫర్ మై బేబీ అని నేను టైప్ అయితే చేశాను. అండ్ మళ్ళీ ఆ ఫోటోనైతే నేను ఇక్కడ యాడ్ చేశాను. దాన్ని బట్టి నాకు ఫోటో క్రియేట్ అయిపోయిందండి. స్మాల్ నో స్మైల్ అనేది అయితే టైప్ చేశాను, లేదంటే చాలా పెద్దది పెట్టేస్తుంది అది. యాడ్ నో స్మైల్ ఫర్ మై బేబీ ఆల్బమ్స్లోకి వెళ్ళి ఫోటో క్రియేట్ చేసేసుకొని నేను మళ్ళీ కర్సర్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, జస్ట్ టైం పడుతుందండి, 1 సెకండ్ అట్లా.
సో, ఇప్పుడు నాకు స్క్రోల్ అవుతుంది. కింద రీజనరేటింగ్ ఇమేజ్ అని వచ్చింది కదా! సో, కింద చూడండి ఇప్పుడు స్మాల్ నోస్ స్మైల్ ఎంత బావుంది మా పాప. మా పాపని నేనైతే పడుకున్నప్పుడు మాత్రమే అది బొట్టు పెట్టనిస్తుంది. అలాంటిది ఇలా ఇంత బాగా మనం కూడా రెడీ చెయ్యలేం కావచ్చు. అంత బాగా రెడీ చేసిచ్చింది నాకు గూగుల్ జెమినీ అనేది. సో, ఇప్పుడు డౌన్‌లోడ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి మా పాప ఫేసు అండ్ రీజనరేట్ అయిన ఫేసు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. ఎంత బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇలాంటి ఫోటోస్ క్రియేట్ చేయాలి అనిపిస్తే, ఇలాంటి ఫోటోస్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్స్ అవసరమైనట్లయితే కామెంట్ సెక్షన్‌లో ప్రాంప్ట్స్ అని కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే. బాయ్ గైస్.